ఏపీలో ప్రధాని టూర్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ, పలు శాఖల అధికారులు, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. మే 2న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో భారీ బహిరంగ సభకు కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఏపీ సెక్రటేరియట్ వెనుక ప్రాంతంలో సభ ఏర్పాట్లు పనుల్లో వేగాన్ని పెంచింది. ఏపీలో ప్రధాని టూర్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ, పలు శాఖల అధికారులు, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. మే 2న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో భారీ బహిరంగ సభకు కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఏపీ సెక్రటేరియట్ వెనుక ప్రాంతంలో సభ ఏర్పాటు పనుల్లో వేగాన్ని పెంచింది. ఏపీలో ప్రధాని టూర్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ, పలు శాఖల అధికారులు, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. మే 2న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో భారీ బహిరంగ సభకు కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఏపీ సెక్రటేరియట్ వెనుక ప్రాంతంలో సభ ఏర్పాటు పనుల్లో వేగాన్ని పెంచింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. ప్రధానంగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని అత్యంత ఘనంగా, అట్టహాసంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి పర్యవేక్షించేందుకు 6 మంత్రులతో కూడినటువంటి బృందాన్ని, మంత్రుల ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ పనులన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే ప్రభుత్వ ప్రధాన చీఫ్ సెక్రటరీ విజయానంద్ నేతృత్వంలో ఈ రోజు మంత్రి మండలి ఉపసంఘం పూర్తిగా హాజరైంది. మరోపక్క సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా మే 2వ తేదీన ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇప్పుడు ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి పూర్తిగా నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే విఐపీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు వారి భద్రతకు సంబంధించినటువంటి దానిపైన పోలీస్ శాఖతో నిరంతరం కూడా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ప్రధాని అక్కడి నుంచి కూడా ఏదైతే సచివాలయం వెనక భాగంలో ఏర్పాటు చేసినటువంటి
సభా తగ్గి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఇక్కడ అందుకోసం 4 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ 3 గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దగ్గర 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. అతిరథ మహారాజులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్న దానిపైన కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా మంత్రి మండలి ఉపసంఘం ఏర్పడిన తర్వాత తొలిసారిగా విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో అయితే ఈ రోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ ఉన్నతాధికారులకు విజయానంద్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధాని పర్యటనను ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి వారికి వాహన సౌకర్యం ఎక్కడ ఉండాలి, సో ఏ రకంగా కల్పించాలన్న దానిపైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇటు సచివాలయం వెనుక ఉన్నటువంటి సుమారుగా 150 ఎకరాల విస్తీర్ణంలో